హాయ్ గైస్, నేను మీ మధుని. వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ స్టైల్ క్లాసెస్. గైస్, మనం ఈ వీడియోలో క్రియేటర్ స్టూడియో అప్డేటెడ్ వర్షన్ వచ్చింది. సో అప్డేట్ చేస్తే కొత్తగా వచ్చింది. దాంట్లో ట్యాగ్స్ ఎలా వేయాలి, డిస్క్రిప్షన్ ఎలా మీరు రాయాలి, అండ్ తమ్నేల్ కూడా ఇంత ముందు రాలేదు. ఇలా క్లిక్ చేస్తే తమ్నేల్ వెళ్ళేటోళ్ళం. సో ఈసారి ఆప్షన్ ఎక్కడ ఇచ్చిండు, అండ్ ప్లే లిస్ట్ అండ్ కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి కదా, వాటి గురించి మాట్లాడదాం. అండ్ గైస్, ఇంకా మన ఛానల్ లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా లేటింగ్ టాపిక్ లోకి వెళ్దాం. హాయ్ గైస్, ఇప్పుడైతే క్రియేటర్ స్టూడియో అప్డేట్ వచ్చింది. ఇది ప్రతి యూట్యూబర్ చూడాల్సిన వీడియో, ఎందుకంటే క్రియేటర్ స్టూడియో అప్డేట్ తర్వాత సో దాంట్లో అయితే కొన్ని సెట్టింగ్స్ లాగా మారినాయి. ఇంతకుముందు ఉన్నట్టయితే లేదు. సో తమ్నేల్ అయితే ఇంతకుముందు క్లిక్ చేయని వచ్చేది, ఇప్పుడైతే రాలేదు. ముందుగా అయితే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి క్రియేటర్ స్టూడియో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీరు ఒక యూట్యూబర్ అయితేనే. అండ్ నేనైతే ఇప్పుడు చూపిస్తున్నా చూడండి, నా క్రియేటర్ స్టూడియో డౌన్లోడ్ చేసింది. అండ్ నా ప్రైవేట్లో పెట్టిన వీడియోని క్లిక్ చేసిన. అండ్ వీడియో పైన పెన్సిల్ గుర్తుంటుంది చూడండి, దాన్ని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ కూడా ఫోటో మీద పెన్సిల్ గుర్తుంది చూడండి, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏమైంది అంటే మనకి ఇలా వస్తుంది. ఇంతకుముందు ఫోటో క్లిక్ చేస్తూనే వచ్చేది. అండ్ కస్టమ్ తమ్నేల్ క్లిక్ చేసిన తర్వాత మనకి సేవ్ చేసుకున్నవి ఉంటాయి. సో అలా నేను జియో మీట్ అని ఆల్రెడీ తమ్నేల్ రెడీ చేసుకున్నా. సో దాన్ని అక్కడ పెడుతున్నా. అండ్ ఇప్పుడు డిస్క్రిప్షన్ రాసుకోవాలి మనం. సో ఫస్ట్ అయితే నేను తమ్నేల్ సేవ్ చేసుకుంటున్నా. తమ్నేల్ సేవ్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్ కానీ నేమ్ కానీ ఏదంటే అది రాసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను పబ్లిక్ అని పెట్టిన, ఎందుకంటే ఫస్ట్ ప్రైవేట్ అని అప్లోడ్ చేసిన. అండ్ ప్లేలిస్ట్, ఈ ప్లేలిస్ట్లో పెట్టడం వల్ల మన వీడియోస్ అని లైన్ ఏమంటారు వచ్చే చాయిసెస్ ఉంటాయి. సో ఎప్పుడైనా మనం ఏ సెక్షన్కి ఆ సెక్షన్ ప్లేలిస్ట్ పెట్టుకోవాలి. ట్యాగ్స్, ఇక్కడ ట్యాగ్స్ రాసిన తర్వాత మనకి ఇక్కడ ఎంటర్ అని ల్యాప్టాప్లో ఆప్షన్ ఉంది కాబట్టి మన కింద ఉంటుంది చూడండి, రైట్గా ఆ ఆప్షన్ కొట్టండి. నేను ఇక్కడ మార్క్ చేసి చూపిస్తా, మనం నెక్స్ట్ ప్యాసేజ్ కూడా కొట్టే ఆప్షన్. సో అలా మీరు కొట్టండి. ఇప్పుడు నేను జియో మీట్కి సంబంధించిన ట్యాగ్స్ వేస్తున్నా. ఇలా ఒక 30 to 40 ట్యాగ్స్ ఆర్ 400 వర్డ్స్ కావాలి కాబట్టి అన్ని ట్యాగ్స్ వేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేమ్. అండ్ నేమ్ కాడికి పోయేసరికి నేను 2 May 2000 వచ్చింది. సో డిస్క్రిప్షన్ కాదు, మెయిన్ నేమ్ మారుస్తున్నా చూడండి. అండ్ సో జియో న్యూ సర్వీసెస్. సో జియో ఒక న్యూ సర్వీసే కాబట్టి నేను జియో న్యూ సర్వీసెస్ అని వేసిన. ఇంట్రెస్ట్ ఉంటుంది చాలామందికి, ఏమనిపిస్తుంది అంటే జియోకి ఇంకా కొత్త సర్వీసెస్ ఏమి వచ్చినాయి చూడాలని ఉంటుంది. సో నేను దానికి అలా చేసిన. సో జియో మీట్ తెలుగు. నెక్స్ట్ ఇలా ఏదో ఒకటి మీరు వేయాలి. సో దీనికైతే మీరు జనరల్గా దీన్ని ఎలా చూడాలంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ప్రజెంట్ ఎలా దీనికి అప్పర్ ట్యాగ్ వేయాలి, మన వీడియో పైకి పోవాలంటే ఏ ట్యాగ్ సెర్చ్ చేయాలి అండ్ ఏమి వేయాలనేది ఇది నేను నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఒక ఫారం మీకు చూపించాలి కాబట్టి నేను చూపిస్తున్నా. అండ్ తర్వాత అసలు రియల్గా ఎలా వేయాలో నేను చూపిస్తాను. అంటే అసలు మీ ఛానల్లో మీ వీడియో పైకి పోవాలంటే. అండ్ అడ్వాన్స్ సెట్టింగ్స్ ఉన్నాయి. అడ్వాన్స్ సెట్టింగ్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి మీరు వీడియో కిడ్స్ కోసం చేసిరా లేదనేది, కిడ్స్ కోసం అని అయితే అసలే పెట్టకాకండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కామెంట్స్ ఉంది, అలో అయితే అలో చేయండి, ఆఫ్ అయితే ఆఫ్ చేయండి. రేటింగ్స్ ఉన్నాయి, మీ వీడియో యొక్క రేటింగ్స్ ఎవరైనా చూడాలనుకుంటే ఆన్ చేయండి. అండ్ కింద డిలీట్ ఆప్షన్ కూడా ఇచ్చిండు. సో వీడియో డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ ఇంకోటి ఇచ్చారు, నా రిస్ట్రిక్షన్ వీడియో 18+ కాదని, సో అది అవసరం లేదు మనకి. అండ్ తర్వాత మన టైప్ ఆఫ్ వీడియోస్ నా సైన్స్ అండ్ టెక్నాలజీ కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఉంచిన. అండ్ డిస్క్రిప్షన్ వేయాలి. ఇప్పుడు డిస్క్రిప్షన్ వేయడానికి ఏంటంటే నాకు ఆల్రెడీ డిస్క్రిప్షన్ పాత వీడియోలు సేవ్ అయ్యి ఉంటాయి కదా, నేను ఆ వీడియో కోసం పోతున్నా. అండ్ ఇక్కడ మీరు ఇలా లాగితే చూడండి, అది ప్రైవేట్ నుంచి పబ్లిక్ సింబల్ అయితే మారింది. సో మీరు కూడా అలానే చేయండి. అండ్ కిందికి పోతే నేను డిస్క్రిప్షన్ ఉంటుంది, దాన్ని పెన్సిల్ పెట్టి మళ్ళీ పెన్సిల్ నొక్కిన తర్వాత డిస్క్రిప్షన్ కదా దాన్ని క్లిక్ చేస్తున్నా. అండ్ దాన్ని ఒత్తి పట్టుకుంటే మనకి సెలెక్ట్ ఆల్ ఆప్షన్ వచ్చింది. అండ్ కాపీ చేసుకున్నా. అండ్ ఈ డిస్క్రిప్షన్ తీసుకుపోయి ఆడేసి నేను మోడిఫికేషన్ అనేది చేసుకుంటుంది అనమాట. మీరు ఒకవేళ ఏం చేయండి అంటే మీ దాంట్లో నోట్ ప్యాడ్ ఉంటే నోట్ ప్యాడ్లో వాటిల్లో అయితే డిస్క్రిప్షన్ రాసి పెట్టుకోండి. మీ మొబైల్ అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది కదా, ఇన్ కేసు ఏం లేకుంటే వాట్సాప్లో రాసి మీ పర్సనల్ నెంబర్కో మీ ఫ్రెండ్ నెంబర్కో ఎవరికో దానికైతే ఒక మెసేజ్ పెట్టి ఎప్పటికప్పుడు కాపీ అయితే చేసుకోండి. అండ్ ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే డిస్క్రిప్షన్ ఉంటుంది చూడండి, మళ్ళీ రాసుకునే బాధ తప్పుద్ది. అండ్ చిన్న మోడిఫికేషన్స్ చేసుకోవటమే, హ్యాష్ ట్యాగ్స్ కానీ అలాంటివి కానీ. సో గైస్, మీకు కానీ ఈ అప్డేట్ గురించి చెప్పిన వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ గైస్, బాయ్ సైనింగ్ ఆఫ్. దిస్ ఈస్ మధు.